35 సంవత్సరాల తర్వాత చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను, చివరిదాకా చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ రామచంద్రారెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, తులసి హాస్పిటల్, గుంటూరు. 35 సంవత్సరాల తర్వాత చాలా మందికి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మేజర్ రీజన్స్ 5 ఉన్నాయండి. నేను క్లియర్గా 1 by 1 చెప్తాను. 1 ఒబెసిటీ, అంటే ఎక్కువగా బరువు పెరగటం వల్ల కాజ్ అయ్యే మోకాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పి ఒకటి. 2 పూర్ డైట్, చాలా మంది డైట్లో కావాల్సిన మినరల్స్, పోషక పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల బోన్ వీక్ అయిపోయి మెత్తబట్టడం వల్ల వచ్చే నొప్పులు 2. 3 లిగమెంటరీ, అంటే లోపల లిగమెంట్స్ కానీ మెనిస్కే కానీ కట్ అవటం వల్ల చాలా మంది నిస్కర్ను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు, చిన్న దెబ్బ అని చెప్పేసి. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 10 years 15 yearsకి చిన్నగా మోకాలు అరిగిపోయే అవకాశం ఉంటుంది. 4 స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా సహజంగానే మోకాళ్ళు మెత్తపడుతూ ఉంటాయి, దానివల్ల అరిగిపోవడం కామన్గా చూస్తుంటాం. 5th కాజ్, కొంతమందిలో చాలా వరకు చూస్తూ ఉంటాం, జెనెటిక్ కాజ్, అంటే వంశపారపరంగా వచ్చే నొప్పులు ఏదైతే ఉంటాయో సహజంగానే వంశపారపరంగా వస్తూ ఉంటాయి, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి ఒకటి మెయిన్ రీజన్ ఒబెసిటీ, బరువు తగ్గితే మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గిద్ది. సెకండ్ థింగ్ ఫుడ్ డైట్, మంచి హ్యాబిట్స్ డైట్ తీసుకొని కాల్షియం రిచ్ కంటెంట్స్ అన్ని తీసుకుంటా ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. 3 లిగమెంట్ రిపేర్, ఏదైతే ఎక్కువగా నొప్పులు ఉంటాయో ఒక్కొక్కసారి దెబ్బ తగిలిన కండని ఎమ్మటే అడ్రస్ చేసుకొని దానికి ఏదైనా సర్జరీ అవసరం అయితే సర్జరీ చేయించుకుంటే మోకాళ్ళ మీద లోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. 4 స్మోకింగ్ ఏదైనా అలవాటు ఉంటే దాని ద్వారా సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి, మోకాళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. 5th జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కొంతవరకు మార్చుకోలేము, కాకపోతే ఫిజికల్ యాక్టివిటీ వల్ల కొంతవరకు మోకాళ్ళని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో ఈ వీడియో షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.